వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ జున్ను ముక్క లాంటి గడ్డ పెరుగు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా 2 పాల ప్యాకెట్లు తీసుకోండి. ఆ పాల ప్యాకెట్ కట్ చేసుకొని పాల గిన్నెలో వేసుకోవాలన్నమాట. అది పాల ప్యాకెట్లో కొన్ని నీళ్ళు చిలకరించుకొని వేసుకోవాలి. అందులో పులకరించేసి పాల ప్యాకెట్ అనేది కడిగేసినట్టు వేసినట్టు ఉండాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు. అసలు నీళ్ళు వేయకుండా ఉంటే మనకు పాలు అనేవి బాగా దగ్గరికి మరిగినప్పుడు చాలా టేస్టీగా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. పాలు తోడు పెట్టడానికి కూడా కొంచెం బాగా ఒక 5-10 మినిట్స్ మరగబెట్టండి. మరగబెట్టి బాగా స్పూన్తో కలుపుతూ ఉండాలి. చాలా అంటే థిక్గా రావాలన్నమాట. మనకి పాలు ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. పాలు బాగా మరిగిందా చూడండి ఫ్రెండ్స్, మేడ ఎలా కట్టేసింది అనమాట. తర్వాత ఒక దాంట్లో పక్కకు తీసుకున్నాం అనమాట. మరగబెట్టిన పాలు తీసుకొని 2 స్పూన్స్ పెరుగు వేసుకొని అలా కలుపుకొని ఉంచుకోవాలి. ఒక పక్కన పెడేసుకోవాలి. మూత పెడేసుకొని కొంచెం బాగా కలిపిన తర్వాత చూడండి ఎంత బాగా థిక్గా వచ్చిందో. పెరుగు అన్నది బాగా బాగుంటుంది. ఇప్పుడు మూత వేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గడ్డలాంటి జున్ను ముక్క లాంటి గడ్డ పెరుగు చూడండి ఎంత బాగా థిక్నెస్గా చాలా ఇదిగా వచ్చింది. ఇది మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎంత అంటే చాలా బాగుంటుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చూడండి జున్ను ముక్క లాంటి పెరుగు ఎంత చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.